రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ పాట కూర్పు ఎలా ఉండాలన్న విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కవి అందశ్రీ స్వరకర్త ఎంఎం కీరవాణితో సమావేశమై చర్చించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ పాటను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ పాటను ఆస్కార్ విజేత మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేత పాడించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కీరవాణితో ఆయన స్టూడియోలో భేటీ అయ్యారు. గేయానికి సంబంధించి మొత్తం 3 వెర్షన్లను సిద్ధం చేసిన కీరవాణి సీఎం రేవంత్కు పాడి వినిపించారు. వాటిలో 2.5 నిమిషాల నిడివి ఉండే గీతాన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో పాడుకోవడానికి వీలుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో 4 చరణాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఖరారైన రాష్ట్ర గేయాన్ని జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతుల మీదుగా రాష్ట్ర గీతాన్ని విడుదల చేయించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా RRR సినిమాలో నాటు నాటు పాటకు ఎంఎం కీరవాణి ఆస్కార్తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు.